హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో గోధుమ రవ్వ కేసరి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని నిదానంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గోధుమ రవ్వ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఈ రవ్వను మెత్తగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ రవ్వ మెత్తగా ఉడుకుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇది మెల్ట్ అయ్యి కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా ఉడికించుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.